ఏయ్, అమ్మా ఎన్నిసార్లు చెప్పాలే నీకు? నిన్ను మానసి, నువ్వెందుకు మధ్యలో వచ్చావు? అది అత్త. ఏం మాట్లాడద్దు. ఎవతివే నువ్వు? నేను వెళ్లిన ప్రతి చోట ఎదురుపడి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటావా? ఏ జన్మ శత్రుత్వం మంది? అయ్యో అలా అనద్దమ్మా. నా తలరాతేంటో మీ విషయంలోనే. ఆపుతావా? నా పిల్లలను ఏమార్చి నా ఇంటి నుండి తీసుకెళ్ళినప్పుడే చెప్పాను. అయినా తప్పుపై తప్పు చేస్తూనే ఉన్నావు. అమ్మా. అత్త, ఏందో దాని దురదృష్టం. ప్రతిసారి మీ విషయంలోనే ఇట్లా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ప్రేమని పంచడం తప్ప ఇంకేం తెలియదు. అమాయకురాలత్త. ఇంకోసారి ఏ పొరపాటు జరగదు. మీరు మాత్రం పూజ అయ్యేదాకా కొంచెం ప్రశాంతంగా ఉండండి. వదినా, మధు పూజ కోసం ఉదయం 3 గంటలకే లేచి ఇప్పటి వరకు అలుపు లేకుండా అన్ని పనులు తనే చేసింది. ఏదో పొరపాటున జరిగిపోయింది. మీ మనసును నొప్పించాను, క్షమించండి అమ్మా. అమ్మా ప్లీజ్ గొడవద్దమ్మా. దయచేసి ఎవ్వరూ నాకు నచ్చనివి చేయొద్దు. నా కొడుకు క్షేమం కోసం పూజ చేయించడానికి వచ్చాను. ఏదో ఒకటి చేసి డిస్టర్బ్ చేయొద్దు. ముఖ్యంగా నువ్వు. బీ కేర్ఫుల్. సారీ మృదులా. లేదండి, పొరపాటు నాదే. చూసుకొని రావాల్సింది. ఆవిడ కోపంలో అర్థం ఉంది. ఎందుకిలా అవుతుందో నాకే తెలియట్లేదు. మృదులా, కావాలని చేయలేదు కదా. ప్లీజ్ బంగారం. సారీ మృదులా. జాగ్రత్త. అత్తయ్య, మానసి, అమ్మని కూల్ చేసి వస్తాను. మృదులా, ఏం కాదే. అత్త గురించి నీకు తెలుసు కదా. అసలు నువ్వెందుకు అట్టొచ్చా? చెల్లిని కొడుతుంటే ఏ ఎక్కైనా చూస్తూ ఊరుకుంటుందా?
నిన్ను మాట అంటేనే ఊరుకోను, ఇంకా తిప్పు పడితే ఊరుకుంటానా? ఆ దెబ్బ నాకు పడింది కాబట్టి ఆవిడ కోపం అట్లనే చల్లారింది. లేదంటే గొడవ ఇంకా పెద్దదయ్యేది. మానసి, మృదుల, నా 2 కళ్ళు మీరే. రాక రాక వచ్చింది బ్రాహ్మణి, సంతోషంగా వెళ్ళాలి. సరేనా? అమ్మా, కంగారు పడద్దు. బ్రాహ్మణి గారు మనసు నొచ్చుకునేది ఏది జరగదు. జాగ్రత్తగా ఉంటాను. ఫికర్ చేయకే తల్లి, అక్క చెల్లెల మేం చూసుకుంటాం. మీరిద్దరు నవ్వితే మీకు దండం పెడతా. అమ్మో, అమ్మ సీరియస్ గా ఉన్నట్టుంది. ఆగకు. పెద్దమ్మా, ఏంటి? కోపం తగ్గిందా? ఇందాక బయటకెళ్దామని మనీ కావాలని అడిగితే డాలర్స్ అన్ని దాచిపెట్టుకుని ఓన్లీ 100 రూపీస్ ఇచ్చింది మా మమ్మీ. అయితే నువ్వు 1000 రూపీస్ ఇస్తే నీ పేరు చెప్పుకుని సీతాపురం సంత మొత్తం కొనేస్తా. పర్సులో ఉన్నాయి, తీసుకో. థ్యాంక్ యూ పెద్దమ్మా. తాతయ్య నిజంగా గ్రేట్ కదా. ఓయ్ పొట్టిదానా, ఇక్కడేం చేస్తున్నావే? మా పెద్దమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. అబ్బో. పెద్దమ్మా, అసలే ఆడపిల్లని, పైగా నీలాగే అందంగా ఉంటాను. పైగా ఫారెన్ రిటర్న్, తోడుగా అన్నయ్యని పంపించొచ్చు కదా. సరే, తీసుకెళ్ళు. అన్నయ్య నాతో వచ్చేస్తే అక్క మాత్రం ఇక్కడ ఉండేం చేస్తుంది పాపం. తనని కూడా విసిగించకే. వెళ్తే వెళ్ళండి. పెద్దమ్మా, ఏం నాన్నా? నేను ఒక్కదాన్ని అంటే 1000 ఇచ్చావు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తున్నాను కదా. పాపం ఈ పిల్లలకి కూడా షాపింగ్ చేపిస్తాను. నీకు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళు. థ్యాంక్ యూ పెద్దమ్మా. మా మంచి పెద్దమ్మ. పెద్దమ్మా, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చుగా. ఓకే ఓకే ఓకే, బాయ్ పెద్దమ్మా. దాదా బాయ్ పెద్దమ్మా. హలో టవరు. ఏంట్రా బుల్ బేబీ? గ్యాంగ్ అంతా పొలానికి వెళ్తున్నావు, వస్తావా? ఏ మృదులా, బావ వాళ్ళు పొలానికి పోతున్నారంట. రా పోదాం. రా. నేను రాను మానసి, నాకు చాలా పనులున్నాయి. పనులు ఎప్పుడుంటాయి? ఎంజాయ్ చేద్దాం రా అని పిలుస్తుంటే ఏడికి కదలంటావు ముసల్దానిలాగా. రా పోదాం. పొలానికి వెళ్తే పోటీ ఉండాలి కదా. సరే, మీకు మాకిప్పుడు పోటీ. మీరు గెలిస్తే మీకు అమ్మమ్మ గారిల్లు, మేం గెలిస్తే మాకు తాతయ్య గారిల్లు. ఓకే సరే, చూద్దాం చూద్దాం. బ్రాహ్మణి దేవి ఫ్యామిలీ ఇక్కడ. దేఖ్లేంగే దేఖ్లేంగే. ఛాలెంజ్ ఛాలెంజ్.
పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బ్రాహ్మణీదేవి కొడుగ్గా తొడగొట్టి మరీ చెప్తున్నాను, మిమ్మల్ని పడగొట్టకపోతే నా పేరు మధుయే కాదు. అబ్బా, నువ్వు కూడా తొడగొడితే ఎట్లా చూసేద్రా దేవుడా. హలో అమూల్ బేబీ, యువతలుంది అర్జున్ ప్రసాద్ గారి ముద్దుల కూతుళ్ళు. అబ్బా, ములక్కాళ్ళ నువ్వు, తోటకూరల మృదుల, వాడిపోయిన ఆలుగడ్డల తరుణ్, మీరు నాకు పోటీయా? మొనక్కాడ పవర్ ఏంటో తెలియని మగాన్ని నిన్నే చూసిండ్రా నాయనా. హలో, పంచులేయడం కాదే, ఆడితే తెలుస్తుంది. అయితే పందెం ఏంటో చెప్పండి, ఆడి చూపిస్తాం. శభాష్, భారతీదేవి కూతురు అనిపించినవు. పందెమా? ఈ గేమ్ లో ఎవరు ఓడిపోతే వాళ్ళు పొలంలో పనిచేయాలి. డీల్ ఓకే. హలో మెంటల్ పాప, ఇది గేమ్. నేను గేమ్ ని గేమ్ లానే ఆడతాను. అసలే ఇద్దరు సాఫ్ట్ గా ఉన్నారు. మీకేమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే మా టీం లీడర్ గా మా సిస్టర్ ని పంపిస్తాం, తనతో మాట్లాడుకోండి. అంటే నేనా? నీకంత హైట్ లేదు, ఆకు. సరే చూసుకో. హలో, మా తరపున మా లీడర్ వస్తుంది. అబ్బా, మృదులా గో. ఏయ్, ఈ బోడి పందానికి తెగ రెచ్చిపోతున్నా. అసలు పందెం గుర్తుందిగా? జీవితంలో కొన్ని గొప్ప గొప్ప పనులు ఎప్పుడు గుర్తుండిపోతాయి. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అవ్వనివ్వడం లేదు చూసావా? అది నచ్చేస్తుంది నాకు. కానీ బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండు. కబడ్డీ 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 come on, come on. Come on, Amni. చూసుకొని ఆడొచ్చు కదా. తరుణన్న వెళ్ళు. కమాన్ కమాన్ తరుణన్న. కబడ్డీ 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 కబడ్డీ.
బావా బావా దొరికిపోయాను. అవుటే విడిచిపెట్టవే. అరే ఖుదాఫిజ్. మానసి 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 కబడ్డీ 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 सरयू टीम की 6 पॉइंट्स, मृदुला टीम की 6 पॉइंट. ఈ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్స్. మృదులా 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 కబడ్డీ 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 కబడ్డ
Come on, come on. Kabaddi.